हल्के असेंबली जुबली हिल्स के जिमनी चुनाव के लिए सरगर्मियां तेज हो गई हैं। आज बीआरएस की उम्मीदवार मागंटी सुनीता ने अपना पर्चा नामजदगी दाखिल कर दिया। पर्चा नामजदगी के अदखाल के वक्त बीआरएस के वर्किंग सदर केटी रामाराव, साबिक रियासती वजीर टी श्रीनिवास यादव और दूसरे कायदीन मौजूद थे। पर्चा नामजदगी के अदखाल से कबल मीडिया से बात करते हुए केटीआर ने कहा कि जुबली हिल्स का जिमनी चुनाव दरअसल तरक्की और निराज के दरमियान मुकाबला है। उन्होंने हल्के असेंबली जुबली हिल्स के राय दहिंदों से अपील की है कि वो कांग्रेस हुकूमत के खिलाफ अपनी राय का इजहार करें। उन्होंने कहा कि जुबली हिल्स में अगर कांग्रेस को शिकस्त होती है तो वो अवाम से किए गए वादों को पूरा करने में कामयाब होगी। गुज़िश्ता 2 साल में कांग्रेस हुकूमत ने अवाम से किए गए वादों को नजरअंदाज कर दिया था। उन्होंने कहा कि कांग्रेस हुकूमत लगातार अवाम को बेवकूफ़ बना रही है और किसी भी वादे को अब तक पूरा नहीं किया गया है। मागंटी सुनीता गोपीनाथ गारू ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం। ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు। ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక। 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక। 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక। ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు। మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది। 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం। ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు। ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు। వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వాళ్ళు వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు। మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు। అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు। ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది। కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భావిస్తూ ఉన్నారు। ఆటో అన్నలు తిరగబడుతున్నారు, మాకు సంక్షేమ బోర్డు అన్నారు, నెలకు 1000 రూపాయలు అన్నారు, మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు। మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు। వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు, బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలి, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు। शहर के हल्के असेंबली जुबली हिल्स के जिमनी इंतखाबात के सरगर्मियों में शिद्दत होती जा रही है। पर्चा नामजदगियों का अदखाल शुरू हो गया है और कई आज़ाद उम्मीदवार भी मैदान में आ गए हैं। आज बीआरएस की उम्मीदवार एम सुनीता ने अपना पर्चा नामजदगी दाखिल कर दिया है। इसी तरह कांग्रेस के उम्मीदवार नवीन यादव 17 अक्टूबर को रिटर्निंग ऑफिसर के पास अपना पर्चा नामजदगी दाखिल करेंगे। बीजेपी ने भी अपने उम्मीदवार का ऐलान कर दिया है। बीजेपी ने हल्के असेंबली जुबली हिल्स से एल दीपक रेड्डी को अपना उम्मीदवार नामजद किया है। इस हल्के से बीजेपी उम्मीदवार के तौर पर कई कायदीन के नामों पर गौर किया जा रहा है। इनमें कीर्ति रेड्डी, वीरापानी और मिस्टर विक्रम गौड़ शामिल थे। ताहम पार्टी क़यादत ने काफ़ी गौर खौस के बाद दीपक रेड्डी को अपना उम्मीदवार बनाने का फैसला किया है। दीपक रेड्डी ने 2023 में भी जुबली हिल्स से मुकाबला किया था, ताहम उस वक्त वो तीसरे नंबर पर रहे।